శ్రీకాకుళం నియోజకవర్గం అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రాగోలు గ్రామంలో రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. NRIGS లో కాలువలు రోడ్లు ఇవ్వటం జరుగుతుందని, కనెక్టివిటీ రోడ్లు కావాలని కోరిన వెంటనే కలెక్టర్ ప్రతిపాదనలతో వెంటనే మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. మండల జెడ్పీ సమావేశాల నుంచి తీర్మానాలు కోరుతున్నామని కలెక్టర్ అందిస్తున్నారని తెలిపారు. ఇది మంచి అవకాశం అని, మండలాన్ని అభివృద్ధి చేసుకునేందుకు గొప్ప అవకాశం కలిగిందని అన్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి పనులను తాము నిలుపుదల చేసుకోలేదని చెప్పారు. గతంలో నిర్మాణాలు చేసి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారని, వారు అధైర్యపడవద్దని, పనులు చేసిన ప్రతి ఒక్కరికి బిల్లులు మంజూరుకు తాము జవాబుదారీగా ఉంటానని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. లంక, సెలగాం, సింగువలస ఈ 3 గ్రామాలకే ముఖ్యం అనుకున్నాను. గూడెంకి ఇది ఎలా కనెక్ట్ చేద్దాం అనుకున్నా, అది కూడా ఇప్పుడు చెప్పారు. నేను మొదటి నుండి కూడా ఈ ప్రభుత్వం NDA కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి ఇప్పుడే ఎంపీపీ గారు చెప్పినట్టు ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క ప్రయారిటీ ఇస్తారు. ఈ రోడ్స్ విషయంలో ఇవ్వడం, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ కనెక్టివిటీస్ రోడ్స్ వేయడం. అంటే నేను కృష్ణపేటలో కూడా మా పొలాలకు రోడ్డు వేయడం జరిగింది, అలాగే రింగ్ రోడ్డు వేయడం జరిగింది, సింగపురంలో రింగ్ రోడ్డు వేయడం జరిగింది. అందుకే నేను NRGSలో కూడా ఎప్పుడు చెరువులకు తగ్గించి ఈసారి కాలువలకి రోడ్లకి ఇమ్మడం జరిగింది. దాంట్లో భాగం పల్లి పండగకి వెళ్ళేటప్పుడు అక్కడ మాజీ సర్పంచ్ దశరథ్ గారు, సర్పంచ్ రమణమ్మ గారు, వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా మాకు ఇది చాలా అధ్వానంగా ఉందని అడగడం చెప్పారు. తర్వాత లంకాం వెళ్ళినప్పుడు అక్కడ సర్పంచ్ గారు అలాగే ఇతర మా నాయకులు అందరూ కూడా అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి మన ఇక్కడ చెంగల్ గారు, శ్రీరామయ్య గారు, ఇక్కడి మన ఎంపీటీసీ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే లంకా నుండి కూడా మీరు అందరూ అడగడం, నేను వెంటనే ఇదే అవకాశం మళ్ళీ అవకాశం వస్తుందో రాదని మళ్ళీ ఎంత టైం అయిపోద్దని కలెక్టర్ గారికి ఇమీడియట్గా ప్రతిపాదనలు పెట్టడం, కలెక్టర్ గారు మనకు గౌరవించి ఈ రోడ్డుని ఇవ్వడం, వెంటనే త్వరితగతిన దీన్ని శాంక్షన్ చేయడం అంతా జరిగిపోయింది. మనం ఒకటే మొదటి నుండి కూడా నాకు మండలం నుండి కానీ అలాగే జడ్పీ నుండి కానీ ఇమ్మీడియట్గా తీర్మానాలు కూడా మాకు ఇచ్చారు. గతంలో కూడా నేను మండలం మీటింగ్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం మనం ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. అందుకే అందరం సహకరించి, నేను కూడా గత ప్రభుత్వంలో ఏ వర్కులు అయితే ప్రతిపాదన ఉన్నాయో అవి ఏవి కూడా నేను ఒక్క వర్క్ కూడా క్యాన్సిల్ చేయలేదు. ఈవెన్ జడ్పీలో కూడా మొన్న జరిగినప్పుడు జడ్పీ CEO గారికి కూడా చెప్పాను, జడ్పీలో ప్రతిపాదనలు ఏవి చేశారో అవన్నీ కూడా కంటిన్యూ చేసిమని చెప్పాను. ఎందుకంటే అభివృద్ధి ఈరోజు ఈ వీధి చేస్తే రేపు ఆ వీధి చేయక తప్పదు కనుక మనం అందరం కలిసికట్టుకు ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ రోడ్స్ అనేది డబ్బులు కూడా ఈ బుధవారం అప్లోడ్ చేస్తే ఆ శుక్రవారం నెక్స్ట్ థర్స్డేకి పడిపోతున్నాయి. నేను అందరికీ చెప్పాను, ఈ వర్క్స్ చేస్తే ప్రతి ఒక్క రూపాయికి నేనే జవాబుదారి, బిల్లు రాకపోతే నాదే పూర్తి బాధ్యత. ఆ రోజు మీకు చెప్పాను కూడా. మొదట రోడ్స్ అందరూ స్టార్ట్ చేయడానికి భయపడ్డారు. ఎందుకంటే 14, 19లో కానీ 19, 24లో కానీ బిల్లులు జాప్యం పడి కొంతమంది చేసిన వాళ్ళు ఇబ్బంది పడ్డం అది వాస్తవం. ఆ భయంతో ఇప్పుడు కూడా ఎవరు స్టార్ట్ చేయకపోతే నేను చెప్పాను, ప్రతి ఒక్కరికి బిల్లు పడే పూర్తి బాధ్యత నేను తీసుకుంటున్నాను. అదే ఇప్పుడు దశరథ్ చెప్పాడు, నేను కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాను. ఇంకా రోడ్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ పేజ్ మొన్న శాంక్షన్ అయినవి త్వరితగతిన కంప్లీట్ చేసేయండి. ఇంకా సెకండ్ స్పెల్ ఇంకేముంటే అందులో డ్రైన్స్ కానీ అలాగే రోడ్స్ కానీ అన్నీ మనం కంప్లీట్గా పెడదాం. కనెక్టివిటీ రోడ్స్ ఎక్కడున్నా నాకు చెప్పండి. టాప్ ప్రయారిటీ సచివాలయ సిబ్బందికు, రాఘోలు పంచాయతీ గ్రామ పెద్దలకు, అలాగే లంకాం పంచాయతీ గ్రామ పెద్దలకు, సింగువలస గ్రామ పెద్దలకు, ఇక్కడికి వచ్చిన సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా మీరు నమస్కారం తెలియపరుస్తున్నాను. మనకి పల్లె పండుగలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించడం జరిగింది. దానిలో భాగంగా అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి, మరి గౌరవ ఎంపీపీ మేడం నిర్మలా శ్రీనివాస్ గారికి, ఎంపీటీసీ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ సభ్యులకు మరియు శ్రీరామయ్య గారికి, మరి ఎంపీటీసీ సభ్యులు చెంగలరావు గారికి, రాఘవ